నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. తన పుట్టినరోజును పురస్కరించుకుని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు బంగారు తాలిబొట్టు, వెండి కాలిమెట్టలు, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలియజేశారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లను అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లను అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్యన్ కాంప్లెక్స్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, తన జన్మదినం సందర్భంగా గత 30 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. వివాహం చేసుకునే వధూవరులలో ఒకరు కర్నూలు నియోజకవర్గ పరిధిలో కానీ లేక పంచలింగాల, ఈ తాళ్లపాడు, గొందిపర్ల, పూలతోట, దేవమాడ, దొడ్డిపాడు గ్రామాలకు చెందిన వారే ఉండాలని అన్నారు. అన్ని కులాల వారు మరియు ముస్లిం, క్రైస్తవులు కూడా వివాహాలు చేసుకుని పారితోషికం పొందటానికి అర్హులేనని ఆయన తెలిపారు. పారితోషికానికి దరఖాస్తు చేసుకునేవారు తమకు ఎటువంటి దురలవాట్లు లేవని, భవిష్యత్తులో చెడు అలవాట్లకు బానిసలు కామని డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలని ఆయన తెలిపారు. వధూవరులకు నగదు పారితోషికంతో పాటు తాళిబొట్టు, కాలిమెట్టెలు, పట్టు వస్త్రాలు అందజేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. కార్యక్రమంలో వాయుగండ్ల సుబ్బారావు, కె రామస్వామి, దాశెట్టి శ్రీనివాసులు, విఠల్ శెట్టి, జవహర్ బాబు, శ్రీకాంత్, సురేంద్ర, హర్షవర్ధన్ రెడ్డి, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 16 మే నా పుట్టినరోజు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా అన్ని మతాలు, అన్ని కులాల వారికి పాల్గొన్న, ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా. ఇప్పుడు కూడా ఈ 16 మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు 80,000 రూపాయలు వారికి క్యాష్ రూపేణా, మరి పట్టు వస్త్రములు, బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది. సో మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా, ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆఫీసు, ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. కొన్ని కండిషన్స్ ఉన్నది. ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ దురలవాట్లు ఉండరాదు. అలాగే వారు మేజర్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం, వారికి ఆ పారితోషికం ఆ రోజు ఇవ్వటము, పట్టు వస్త్రాలు లేకపోతే బంగారుది తాలిబొట్టు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని మా ప్రజలకు తెలియజేస్తుంది. నగరంలో ప్రతి ఒక్కరూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో తలపెట్టిన వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించిన ప్రచార పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరవలేనిదని చెప్పారు. వారు అందిస్తున్న సహకారంతోనే తాము అకాడమీ స్థాపించి ఎంతో మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తమ అకాడమీ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారంటే కారణం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందించిన సహకారమేనని తెలిపారు. అలాగే తమ అకాడమీ ఆధ్వర్యంలో నగరంలోని 7 ప్రాంతాలలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ శిక్షణా శిబిరాలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న కింగ్ పార్క్, కొండారెడ్డి బుర్జు, కిడ్స్ వరల్డ్ పార్క్, వెంకటరమణ కాలనీలోని కేఎన్సీ పార్క్, వి క్యాంప్ గ్రౌండ్ ఫర్ మెన్ డిగ్రీ కళాశాల మైదానం, గణేష్ నగర్లలో కొనసాగుతాయని తెలిపారు. మన టీజీ సార్ నివాసంలో కలవడం జరిగింది. వేసవి టైకోండో బాక్సింగ్ శిక్షణ శిబిరాలకు గోడ పోస్టర్ ఆవిష్కరణ చేశారు టీజీ వెంకటేష్ సార్. ఇలా ఈరోజు మేము వేసవి టైకోండో శిక్షణ శిబిరాలు 6 బ్రాంచులు శిక్షణ ఇస్తున్నాము. తేజ, అజయ్, మధు, మనోహర్, సతీష్ కుమార్ వీళ్ళందరూ వేసవి టైకోండో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు ప్రోత్సాహమే. ఎందుకంటే కర్నూలులో ఒలింపిక్ క్రీడలు టైకోండో బాక్సింగ్ మాకు మంచి సహాయ సహకారాలు అందజేశారు అయ్యగారు. అలాగే మాకు వేసవి టైకోండో శిక్షణ శిబిరాలకు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈరోజు మేము టీజీ సార్తో కలవడం జరిగింది. మా విద్యార్థులు బాక్సింగ్ విశాఖపట్నంలో ఆడారు, బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో ఆడారు, పథకాలు సాధించారు. అలాగే మా విశ్వాసరావు స్పోర్ట్స్ హాస్టల్ ఎంపికై విశాఖపట్నము, విజయవాడ, రాజస్థాన్, బెంగళూరులో కూడా నేషనల్స్ ఎన్నో పథకాలు సాధించి అలాగే బ్లాక్ బెల్ట్స్ కూడా సాధించడం జరిగింది సెకండ్ టైం. ఈరోజు మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు మాకు ఎంత సహకారం చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు. కర్నూలులో స్పోర్ట్స్ అంటేనే టీజీ వెంకటేష్ సార్ గారు, భరత్ సార్ గారు. ఎందుకంటే మా కాడ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్నారంటే మా రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు, మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ సార్ గారు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఒలింపిక్ క్రీడలు 29 క్రీడల్లో మా పిల్లలు విద్యా ఉద్యోగ అవకాశాల్లో సీనియర్ దాంట్లో ఆడితే చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్స్. ఎందుకంటే కర్నూలులో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు గమనించి చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా రాణించాలి. ఎందుకు రాణించాలంటే ఎప్పుడు చదివే కాదు, స్పోర్ట్స్ కూడా రాణించాలి. స్పోర్ట్స్లో మనకి చాలా సహాయ సహకారం అందజేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, జిల్లా క్రీడల అభివృద్ధి భూపతి సార్ గారు, అలాగే జిల్లా ఒలింపిక్ సంఘం రామంజన్ సార్ గారు చాలా సహకరిస్తున్నారు. టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు స్పోర్ట్స్కి ఎటువంటి సహాయ సహకారాలను కూడా మనకి అందజేస్తారు. ఈరోజు టీజీ వెంకటేష్ సార్తో కలవడం జరిగింది. వేసవి టైకోండో శిక్షణ శిబిరాలు ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాము. లాస్ట్లో విద్యార్థులకు శిక్షణ నెలన్నర రోజు పాటు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు, మెడల్ కూడా పోటీలు పెట్టి ఇదంతా మా టీజీ సార్, భరత్ సార్ వారి సహకారంతో ఇదంతా జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నగరపాలక సంస్థకు చెందిన చెత్త సేకరణ వాహనాలకు అందివ్వాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సూచించారు. నగరానికి వచ్చిన చెత్త సేకరణ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఇళ్ల నుంచి చెత్తను సేకరించేందుకు వీలుగా వచ్చిన 16 చెత్త సేకరణ ఆటోలను నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు నగరంలోని గృహాల నుంచి చెత్తను సేకరించి వాటిని గార్గేపురం దగ్గర ఉన్న డంపింగ్ యార్డుకు చేరవేసేందుకు వీలుగా వచ్చిన 16 వాహనాలను ఈరోజు ప్రారంభించామని తెలియజేశారు. ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఈ వాహనాలకు అందజేయాలని కోరారు. అలాగే ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ ఇళ్ల వద్దకు వచ్చే తమ వాహనాలలో వేయాలని సూచించారు. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించడం వల్ల ప్రభుత్వం నుంచి నిధులు రావడంతో పాటు నగరంలో పారిశుద్ధ్యంను మెరుగుపరిచేందుకు వీలుగా మరిన్ని అవకాశాలు వస్తాయని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుని తమకు సహకరించాలని సూచించారు. అలాగే ఖాళీ ప్రదేశాల్లో ఎవరైనా వాటిని పరిశుభ్రంగా ఉంచకుండా చెత్త చెదారం వేస్తే ఆ సమాచారాన్ని తమకు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ప్రజలను కోరారు. చెత్త సేకరణలో భాగంగా మనకు డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, డోర్ టు డోర్ కలెక్షన్లో సెగ్రిగేషన్ చేసినటువంటి దాని చెత్త, పొడి చెత్తను వేరు చేసినటువంటి దాన్ని వేయడానికి ఈ రోజులు ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటికో కలెక్ట్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఉండేవి. వాటిని దృష్టిలో పెట్టుకునేసి పై అధికారులకు విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు నిలిచిపోయినటువంటి 91 ఆటోల్లో ఈరోజు 16 ఆటోలు రావడం జరిగింది. మిగిలిన ఆటోలు కూడా వస్తున్నాయి. వాటన్నిటి ద్వారా చెత్త సేకరణ, నెక్స్ట్ మీ నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ వరకు ప్రొసీజర్ ప్రకారం చేరవేయడానికి అవసరమైనటువంటి వెహికల్స్ను మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం విధంగా మీ యొక్క విజ్ఞతను ఉపయోగించి రోడ్ల మీద, కాలువల్లోనూ చెత్త వేయకుండా మా వెహికల్స్కి అందజేసి ఆ వెహికల్స్ ద్వారా మనం డంపింగ్ యార్డ్లో వాటిని ప్రాసెస్ చేసేదానికి సహకరించండి.
స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన నగరాన్ని సందర్శించి తనిఖీ చేసి మనకు ర్యాంకింగ్ ఇచ్చే సిబ్బంది వచ్చినప్పుడు వారికి సరైనటువంటి ఫీడ్బ్యాక్ని ఇచ్చి మన నగరానికి మంచి ర్యాంక్ వచ్చేటట్టు చేయండి. అదేవిధంగా మన నగరానికి మంచి ర్యాంక్ రావడం ద్వారా మనకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయము, నెక్స్ట్ ఇతరత్ర సిబ్బంది సహాయం అన్నీ కూడా మనకు అందుతాయి. కాబట్టి ఈ రకంగా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి ఈ అంశాల్లో మీరు పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడంతో పాటు చుట్టుపక్కల పెట్టుకునే దానికి సహకరించడం, ఖాళీ జాగాల్లో ఎవరైనా క్లీన్ చేసుకోకుండా చెత్తా చెదారం పేరుకుపోయేటట్టు ఇష్టానుసారం పడేస్తున్నటువంటి వాటి సమాచారం మాకు ఇవ్వడం, మా శానిటేషన్ సిబ్బంది ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీ పెట్టబోయే ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఏపీఐఐసి డైరెక్టర్ జగన్నాథ్ గుప్తా సూచించారు. నగరంలోని బుధవారపేటలో టీడీపీ నాయకుడు సయ్యద్ అబ్బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 15వ వార్డు పరిధిలోని బుధవారపేటలో మాతా మారెమ్మ గుడి వద్ద కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు ఎముకల సమస్యల వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ జగన్నాథ్ గుప్తా, కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్, వార్డు కార్పొరేటర్ శ్రీమతి సకియా అక్సారి, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు గతంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు వ్యాధి వచ్చాక చికిత్స పొందే కట్టే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు. జగదీష్ గుప్తా గారికి మరియు డాక్టర్లకి, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆరోగ్య పరీక్షలు చేయించబడుతుంది. ఏమేమి జరుగుతున్నాయి అంటే 2D ఎకో, ఈసీజీ, సీరం క్రియాటినిన్, ఆర్బిఎస్, తర్వాత బీపీ, ఈసీజీ అన్ని చేస్తున్నారు. ఇక్కడ పేద ప్రజలు ఇవన్నీ చేయించాలంటే బయట కార్డియాక్ చెకప్ కింద ఒక 5,000 వరకు అవుతుంది. ఇది కిమ్స్ ఆధ్వర్యంలో సయ్యద్ అబ్బాస్ గారు యూత్ ఆర్గనైజర్ మరియు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ పేద ప్రజలకు ఉచితంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా నేను కిమ్స్ డాక్టర్లకు నా తరపున ధన్యవాదాలు. 10,000 రూపాయల టెస్టులు ఉచితంగా చేపించడం చాలా సంతోషిస్తూ ఉన్నారు. అలాగే మనం అన్ని చోట ఒకటే చోట రారు కానీ పబ్లిక్ అని మేము 15వ వార్డులో అన్న కొద్దిగా రిక్వెస్ట్ చేసి చెప్తే మన జగదీష్ అన్న గారికి పంపించడం జరిగింది. మా శిబిరానికి, హెల్త్ శిబిరానికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జగదీష్ అన్న గారికి. అలాగే కిమ్స్ వారికి ప్రత్యేక మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలకి ఈ విధంగా మీరు ఆదుకుంటే రాబోయే దినాల్లో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చూశాను ఆల్మోస్ట్ 100 పైన వచ్చారు. ఇంకా సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంటుంది. చాలా అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి, చేసుకున్న వాళ్ళందరూ చెప్పండి ఇది బాగుంటుందని. ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకున్నందుకు చాలా బాగుంటుంది. అదేవిధంగా మన భరత్ గారు రీసెంట్గా జనరల్ హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆయన ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఏసీలు పెట్టాలని ప్రతి ఒక్కటి చేస్తున్నారు. సో మీరందరూ జనరల్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకుపోతున్నారు. సో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మన అబ్బాస్ గారు చెప్పినా దాన్ని సాల్వ్ చేస్తారు. ఈ మధ్యగా చాలా మటుకు సీఎం రిలీఫ్ ఫండ్ చాలా ఇచ్చారు. అబ్బాస్ దాంట్లో ఒక 10 వరకు చేయించారు అనుకుంటా. సో ఫస్ట్ ఈయన చేయించాడు ఎక్కువ. సో మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా హెల్త్ విషయంగా మన చంద్రబాబు గారితో అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. చేయించుకోవాలంటే చేర్చుకోలేని పరిస్థితి ఎంతగానో ఉంది. అది గుర్తుపెట్టుకొని సయ్యద్ అబ్బాస్ గారు అయితే, సార్ జగన్నాథ్ సార్ గారు అయితే, జగదీష్ సార్ గారు అయితే, టీజీ భరత్ గారు అయితే, సార్ గారు అయితే అందరూ ఈ కార్యక్రమాన్ని బాగా ఎంకరేజ్ చేసి పేద ప్రజల కోసం ఇంతగా చేస్తున్నారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే కిమ్స్ నుంచి మేము రావడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెస్ట్ అన్ని ఉపయోగించుకొని వెళ్తారని మేము నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీ బి క్యాంప్ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపంలో స్వర నీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్కార భారతి ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీ నగరంలోని బి క్యాంప్లో ఉన్న శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మంటపంలో నిర్వహించనున్న స్వర నీరాజనం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్కార భారతి సంస్థ ప్రతినిధులు ముద్దనూరు శ్రీధర్, ఉపాధ్యక్షులు మాకం నాగరాజు, భానుప్రకాష్, ఎండివై రామశర్మ, సందడి మహేశ్వర్, బెళకంటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ జరిగే స్వర నీరాజనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, విశిష్ట అతిథిగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నర్సారాం హాజరవుతారని తెలిపారు. కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాంస్కృతిక విభాగమైన సంస్కృత భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని వివరించారు. ఈ సంస్థలో వ్యక్తి ఆరాధన ఎంత మాత్రం ఉండదని వివరించారు. అయింది. ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలో, అంటే ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని కర్నూలు నగరంలోనే తీసుకుంటున్నాము. సుమారు 40 సంవత్సరాల పైగా గణేష్ నిమజ్జనాలలో ఒక ప్రత్యేక కార్యక్రమం మీ ముందు జరుగుతూ ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే సంస్థ వచ్చేసి సంస్కార భారతి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మేము చాలామంది కలయికతో పిల్లలను తీసుకొని వచ్చి అనేక సంస్కృతులను కూడినటువంటి భరతనాట్యము, కూచిపూడి, ఒగ్గు కథలు, రకరకాలైనటువంటి చెక్కభజన కార్యక్రమాలను తీసుకొచ్చి మన యొక్క హిందూ సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాలను మీ ముందు ఉంచి కర్నూలు నగరంలో ఒక మంచి ఉత్తేజాన్ని కలిగించేదానికి, ఆ కార్యక్రమం చూస్తానికి కర్నూలు నగరం అంతా వెయిట్ చేసి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు. తర్వాత కార్యక్రమంలో భాగంగా నిమజ్జనం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మీ ముందు ఉన్నటువంటి కార్యక్రమం మీ ముందు తెలియజేసుకునేది ఏమంటే, 100 సంవత్సరాలు అయిన తర్వాత సంస్కార భారతి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేదానికి టీజీ వెంకటేష్ కళ్యాణ మండపంలో అంబేద్కర్ జయంతి రోజున 14వ తారీఖు మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు మేము ముందు ప్రోగ్రాం తీసుకుని వచ్చాము. మీరందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా అందులో ప్రత్యేకంగా ఏ సంస్థ అయినా కానీ మొట్టమొదటి ఎవరిదంటేనే టక్కని ఆ సంస్థ యొక్క అధ్యక్షుల పేరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈనాటికి కూడా చాలామంది ప్రజలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎవరు స్థాపించారంటే వారి పేరు ఏమో కూడా చాలామందికి తెలియదు. ఇది వాస్తవం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది విషయం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వ్యక్తి ఆరాధన లేదు. వ్యక్తి యొక్క ప్రతిష్టలకు ఎటువంటి ప్రచారము జరగదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సిద్ధాంతంపైనే నడుస్తుంది తప్ప వ్యక్తి మీద నడవదన్న విషయం అందరికీ తెలుసు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేటికి ప్రారంభమై 1925 సంవత్సరం నాటికి, అంటే గత సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా సంఘ్ దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చాలా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. అవి దాదాపుగా ఇప్పటికే 4 కార్యక్రమాలు కూడా జరిగాయి. దసరా ఉత్సవాలంటూ, అలాగే గృహ సంపర్కం అంటూ, గృహ సంపర్కంలో భాగంగా ఇంటింటికి స్వయం సేవకు, ప్రతి ఇంట్లో స్వయం సేవకు అన్న నినాదంతో ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడప తొక్కి, ప్రతి తలుపు తట్టి, ప్రతి హిందూ గుండుని కూడా తలుపు తట్టడం జరిగింది. అందరికీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే హిందూ సమ్మేళనాలు కూడా, ఆ హిందూ సమ్మేళనాలు కూడా బస్తీల వారీగా జరుపుకుంటూ రావడం జరిగింది. బస్తీ అంటే ఒక 10,000 కుటుంబాలు ఉన్నటువంటి, 10,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక బస్తీగా తీసుకోవడం జరిగింది. ఈ బస్తీలలో కూడా ఎక్కడికక్కడ మొత్తం కర్నూలు నగరంలోనే దాదాపుగా 50 బస్తీలు ఉన్నాయి. 50 బస్తీల్లో కూడా ఈ హిందూ సమ్మేళనం జరిగాయి. అలాగే దానికి సంబంధించి ఆ క్రమంలో భాగంగానే స్వర నీరాజనం పేరుతో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా సంఘాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పేరే చాలామందికి తెలియదు. ఈ 1925 వరకు, అంటే 1925 నుంచి 2025 వరకు, ఈ 100 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నల్లేరు మీద నడకలా సాగలేదు దాని ప్రయాణం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనింది, ఎన్నో ఇబ్బందులు పెట్టారు సంఘ స్వయం సేవకులను, ఎన్నో కష్టాలు పెట్టారు, జైల్లో పెట్టారు. ఆ సమయాలలో స్వయం సేవకుల కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా సంఘ్ గీత్, అంటే పాటలు అంటాము, పాటలు,
గేయాలతోటి వాళ్ళను ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి మరీ తిరిగి ఉద్యమంలోకి ఉరికేలాగా చేసినటువంటి పాటలు. ఆ పాటల కార్యక్రమం రేపు 14వ తారీఖు జరగబోతుంది. అంతేకాకుండా ఇంకా సంఘ గురించి చెప్పాలంటే 1925 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,00,000కు పైగా శాఖలు జరుగుతున్నాయి. దైనందిన శాఖలు అంటే రోజువారీ శాఖలు జరుగుతున్నాయి. అట్లాగే దాదాపు 1,22,000 పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ కోరారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అభినందనీయమని, సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని వివరించారు. 150 సంవత్సరాల క్రితం ప్రారంభమైన విద్యా ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. సమాజంలో పూర్తి స్థాయి మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. జ్యోతిరావు పూలే గారు జీవితాన్ని ప్రతి ఒక్కరము ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఈ 199వ జయంతి సందర్భం వరకు కూడా దాదాపు 199 సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని ప్రతినిత్యం అనునిత్యం బడుగు బలహీన వర్గాలు తమ ఆశాజ్యోతిగా ఆయన ఏర్పరిచినటువంటి సమాజం నిర్మాణం కోసం, అదేవిధంగా కుల మత జాతి విభేదాలు తొలగించి ప్రతి ఒక్కరం సంతోషంగా ఉండాలి, చదువుకున్న ప్రాముఖ్యత గురించి అయితేనేమి అన్ని రకాలుగా ఆయన సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి అనేక మూఢాచారాలను అన్ని కూడా ఆయన తొలగించి నవ సమాజం నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయన్ని ప్రతి ఒక్కరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి వర్ధంతి వస్తే మనం పూలమాల వేసి నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆదర్శాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని ప్రతి ఒక్కరు కనీసం దాంట్లో ఒక్కటైనా మన జీవితకాలం వరకు మనం పాటిస్తే ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజంలో కొంతవరకైనా అస్పృశ్యతను తీసుకోవాలి. అంటే మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అని పిలువబడే ఏకైక వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. మనం మహాత్మా గాంధీకి ఎంత గౌరవం ఇస్తామో మహాత్మా అనే బిరుదు వచ్చింది జ్యోతిరావు పూలే గారు. అంటే ఎంత కష్టపడి, ఎంత సమాజం కోసం ఎంత కష్టపడి ఉంటారు. మహిళల కోసం పునర్వివాహాలు, వితంతువులు, బాల్య వివాహములు, బాల్యంలో 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి చేసి ఒకవేళ ఏమైనా అయ్యి ఆ మనిషి చనిపోతే ఆ అమ్మాయికి మళ్ళీ పునర్వివాహం చేయించడం జరిగింది. ఇవన్నీ చేసినందుకు మనము జ్యోతిరావు పూలే గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే మనకి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.